హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫైనల్లీ ఏంటంటే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది అర్థమైపోయింది. మనం సందీప్ రెడ్డి వంగ అన్నాం, ప్రశాంత్ నీల్ అన్నాం, లోకేష్ కనకరాజ్ అన్నాం, త్రివిక్రమ్ అన్నాం, పుష్ప 3 అన్నాం. ఓవరాల్గా ఏంటంటే అన్నిటికీ చెక్ పడింది. 8822 అయిపోయిన తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి లోకేష్ కనకరాజ్తో దానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇందాకే ఒక వీడియో రావడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ అనేది ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి మన మైత్రి మూవీ మేకర్స్. మీరు చూసుకున్నట్టయితే ఏదైతే ఇది నాకు తెలిసి ఇప్పుడు డిసైడ్ అయింది కాదు, ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకే ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్లో కూడా AA అని చెప్పి సింబాలిక్గా వేయడం, AA అని చెప్పి అంటే బీజిఎం ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం జరిగిందో అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియోలో AA అని చెప్పి, లోకి అని చెప్పి, ES23 అని చెప్పి ఇలా అనౌన్స్మెంట్ వీడియోలోనే మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బన్నీతో లోకి వస్తున్నాడు 23వ సినిమాతో అని చెప్పి చాలా పకడ్బందీగా మీరు అనౌన్స్మెంట్ వీడియో కరెక్ట్గా చూస్తే మీకు అలా కొన్ని సింబాలిక్గా కూడా కనిపించడం జరుగుతుంది. సో మాట్లాడుకుందాం. అయితే ఇది లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్. కానీ బన్నీ దీన్ని ఒప్పుకోవడం క్వశ్చన్ మార్కే. ఎందుకు అంటే లోకేష్ కనకరాజ్ దగ్గర బేసిక్గా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు. మరి ఇప్పుడు బన్నీ యాక్సెప్ట్ చేసింది అదే స్టోరీనా లేదా అనేది తెలీదు. దాంతోపాటు లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మరి ఒకవేళ ఇదే స్టోరీని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు దీన్ని. అయితే ఈ స్టోరీ ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ ఎవరికి చెప్పడం జరిగిందంటే అమీర్ ఖాన్కి చెప్పడం జరిగింది. అమీర్ ఖాన్ రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అది ఇదే స్టోరీనా వేరే స్టోరీనా తెలియదు కానీ అమీర్ ఖాన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత సూర్య గారికి చెప్పడం జరిగింది. సూర్య గారు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ పాత్రను నేను సెట్ కానని చెప్పి దేని గురించో తెలియదు కానీ ఆయనైతే రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు బన్నీకి చెప్పింది అదే స్టోరీనా లేకపోతే వేరే స్టోరీనా అనేది తెలియదు కానీ బన్నీ అయితే యాక్సెప్ట్ చేశాడంటే బన్నీ ఖచ్చితంగా స్టోరీ నచ్చింది. అండ్ బన్నీ చాలా ఆచితూచి అడుగులేయడం జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా లోకి గురించి మాట్లాడుకుందాం. లోకి ఈ సినిమా కోసం 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 75 కోట్ల రూపాయలు. ఒక ఒక మీడియం రేంజ్ హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. 75 కోట్ల రూపాయలు. దాంతోపాటు ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంత పగడ్బందీగా ప్లాన్ చేస్తాడో బన్నీ కోసం అనేది ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ లోకి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా బంపర్ హిట్టే కావడం జరిగింది. 6 సినిమాలు. కూలీ సినిమా ఏంటంటే కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆ సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. డే 1 వచ్చేసి 150 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. మరి ఇక్కడ బన్నీ దొరికాయి కాబట్టి బన్నీతో మామూలుగా ఉండదు. మీరు చూసుకున్నట్లయితే బన్నీ లైనప్ చాలా సాలిడ్గా ఉంటుంది. అండ్ ఈ టైంలో బన్నీకి కూడా ఇది ఇంపార్టెంట్ మూవీనే. ఎందుకు అనేది కూడా మాట్లాడుకుందాం. అండ్ లోకేష్ కనకరాజ్ ప్రజెంట్ ఏదైతే ప్రొడక్షన్ వర్క్ ఉందో ఆ ప్రొడక్షన్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నాడు. ఎందుకంటే బన్నీ 22 సినిమాకి సంబంధించి షూటింగ్ ఏదైతే అది ఈ 2026లో నాకు తెలిసి జూన్ కల్లా షూటింగ్ అయిపోతుందంట. బన్నీది ఏదైతే షూటింగ్ ఉందో ఆ షూటింగ్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాడు. చాలా ఫాస్ట్గా ముందు బన్నీ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసి లోకేష్ కనకరాజ్తో ఇదే ఇయర్ షూటింగ్లో జాయిన్ అవుతాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ బన్నీకు అంటే 2027లో బన్నీ నుంచి 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 22 మనకి ఇప్పుడు అయిపోతుంది ఆల్మోస్ట్ షూటింగ్. ఈ ఇయర్ ఆఫ్ కల్లా అయిపోతుంది కాబట్టి షూటింగ్ ఏంటంటే అయిపోతుంది. తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అవి ఇవి మనకు ప్రమోషన్స్ ఏదైనా ప్యాన్ వరల్డ్ మూవీ కాబట్టి ప్రమోషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి సినిమా మార్చిలో వచ్చే అవకాశం ఉంది. 22 అనేది అట్లీతో ఏదైతే వస్తుందో అది మార్చిలో వచ్చే అవకాశం ఉంది. అండ్ లోకితో ఇప్పటి నుంచే షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు లోకేష్ కనకరాజ్లో ఒక మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ సందీప్ రెడ్డి వంగ, అనిల్ రావుపూడి లాగానే మనోడు. ఎందుకంటే సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాడు. 6 మంత్స్లో కంప్లీట్ చేస్తాడు. 5 మంత్స్లో కంప్లీట్ చేస్తాడు సినిమా లోకేష్ కనకరాజ్. సో ఏంటంటే ఈ సినిమాను కూడా చాలా ఫాస్ట్గా తీస్తాడు కాబట్టి 2027లో మార్చ్లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది. మనకు 2027 ఎండింగ్ డిసెంబర్లో వచ్చే సినిమా ఒక అవకాశం ఉంది లోకేష్ కనకరాజ్ది. అంటే ఒకే సంవత్సరం 2 సినిమాలు బన్నీ వచ్చే అవకాశం ఉంది 2027లో. ఎందుకంటే ఆ డిసెంబర్ అనేది బన్నీకి బాగా అచ్చొచ్చింది. పుష్ప 2తో ఆల్రెడీ 1800 కోట్లను కొల్లగొట్టడం జరిగింది కాబట్టి ఇది బన్నీకి నచ్చుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే పుష్ప 3ని పట్టాలు ఎక్కించాలంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లోకేష్ కనకరాజే కరెక్ట్. ఎందుకంటే పుష్ప 3 తొందరగా పట్టాలు ఎక్కాలంటే ప్రజెంట్ సుకుమార్ గారు చరణ్ ఖాళీ కాగానే చరణ్తో సినిమా తీస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ ఈజీగా చరణ్తో సినిమా నడుస్తుంది. అప్పటికల్లా చాలా ఫాస్ట్గా సినిమాని కంప్లీట్ చేసేది ఇద్దరు డైరెక్టర్లు. ఒకటి సందీప్ రెడ్డి వంగ లేదంటే మన లోకేష్ కనకరాజ్. సందీప్ రెడ్డి వంగ ఎలాగో స్పిరిట్తో బిజీగా ఉంటాడు కాబట్టి లోకేష్ కనకరాజ్ ఖాళీగా ఉంటాడు కాబట్టి లోకేష్ కనకరాజ్తో అయితే ఈజీగా 6 మంత్స్లో షూటింగ్ అయిపోతుంది. అంటే 2027లో 2 సినిమాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఖచ్చితంగా ఇక నాకు తెలిసి వేరే సినిమాల జోలికి వెళ్ళాడు. ఖచ్చితంగా పుష్ప 3నే పట్టాలు ఎక్కిస్తాడు. ఎందుకంటే బన్నీ ఫస్ట్ ప్రియారిటీ కూడా ఇప్పటికీ పుష్ప 3నే ఉంది. ఎందుకంటే పుష్ప 3లో మొత్తం ఇండియాని ఆకట్టుకోవడం జరిగింది. మెయిన్గా నార్త్ ఇండియా ఆడియన్స్ని బాగా ఆకట్టుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు బన్నీలో ఇంకో నచ్చిన విషయం ఏంటంటే సినిమాలని చాలా స్మార్ట్గా ఎంచుకుంటున్నాడు. జానర్ నుంచి బయటికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ప్రభాస్ గారు మన ఇండియాని ఇప్పుడు వెళ్తుంది ఇద్దరు ఏలబోయేది కూడా ఇద్దరే, ప్రభాస్ గారు ఇంకా బన్నీ. సో ప్రభాస్ గారి విషయంలో ఒక్కటి చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ప్రభాస్ గారు తన జానర్ని మారుస్తున్నారు ప్రతిసారి.
ప్రభాస్ ఏవైతే యాక్షన్ మూవీస్ తీసిన ప్రతిసారి కూడా హిట్టే కొడుతున్నాడు. కానీ యాక్షన్ మూవీస్ పక్కకెళ్ళి కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఎక్స్‌పెరిమెంట్ చేసే టైంలో వెనక్కి తగ్గుతున్నాడు. బట్ బన్నీ అలాంటి అవకాశం ఇవ్వట్లేదు. 'పుష్ప 2' పూర్తిగా యాక్షన్ మూవీ అది. అది 1800 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. తర్వాత వచ్చే 'AA22' ఏదైతే ఉందో అది కూడా యాక్షన్ మూవీనే. అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈజీగా 1000 కోట్ల వరకు వసూలు చేస్తుంది. ఎందుకంటే పాన్ వరల్డ్ మూవీగా రాబోతుంది. దాంతో పాటు లోకేష్ కనకరాజ్ ఏమైనా నార్మల్ సినిమాలు తీస్తాడా? ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయినా గానీ ఖచ్చితంగా యాక్షన్ మూవీనే ఉంటుంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్ మీరు సినిమాలు ఇంతకుముందు సినిమాలు చూస్తే మాఫియా, గ్యాంగ్స్, డ్రగ్స్ ఇలాంటివే ఎక్కువగా నడుస్తుంది. మిగతా సినిమాలు లోకేష్ ఏదైతే యూనివర్స్ ఉందో ఆ సినిమాలు చూస్తే అదే విధంగా కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి ఏదైతే అనౌన్స్‌మెంట్ వీడియో రావడం జరిగిందో అనౌన్స్‌మెంట్ వీడియో అనేది మనకు కొంచెంగా ఆ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఆ సిట్యుయేషన్‌లో మనకు జంగిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో కొంచెం జంగిల్ టైప్‌లో ఎక్కువగా అనిపించడం జరిగింది. అలాగే చెప్పడం మర్చిపోయాను. లోకేష్ కనకరాజ్ దగ్గర ఒక స్టోరీ ఉంది. అందులో ఎవరైతే హీరో ఉంటారో హీరోకి ఒక హ్యాండ్ అనేది ఇన్విజిబుల్ అయిపోతుంది. ఒక ఎక్స్‌పెరిమెంట్ వల్ల. సో ఏంటంటే మళ్ళీ ఆ ఎక్స్‌పెరిమెంట్ జరిగినప్పుడు ఏంటంటే హీరో పూర్తిగా ఇన్విజిబుల్ అయిపోతాడు. మరి అది ఇదే స్టోరీనా? వేరే స్టోరీనా తెలీదు గానీ ఒకవేళ ఆ స్టోరీ అయినా ఓవరాల్‌గా యాక్షన్ అయితే మిక్స్ చేస్తాడు. సో యాక్షన్ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా కూడా ఈజీగా 1000 కోట్లు అందుకుంటుంది. తర్వాత 'పుష్ప 3' ఇక 'పుష్ప 3' గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న రికార్డులు బద్దలు కొట్టేయడంలో 'పుష్ప 3' నంబర్ 1 పొజిషన్‌లో ఉంటుంది. తర్వాత 'సందీప్ రెడ్డి వంగ', 'ప్రశాంత్ నీల్' వీళ్ళిద్దరు లైనప్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి సినిమాలు కూడా ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే మీరిక్కడ చూసుకోండి 'బన్నీ' నాకు తెలిసి వరుసగా 6 సినిమాలతో 1000 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ 'బన్నీ' 'పుష్ప 2'తో 1000 కోట్లు కొట్టడం జరిగింది. తర్వాత 'AA22' ఈజీగా 1000 కోట్లు కొడతాడు. తర్వాత 'లోకేష్ కనగరాజ్' సినిమా కూడా ఈ తమిళ్ డైరెక్టర్‌కి అట్లీ తర్వాత ఈ తమిళ్ డైరెక్టర్ కూడా 1000 కోట్ల సినిమా అవ్వబోతుంది. ఈ సినిమా కూడా 1000 కోట్లు కొడుతుంది. తర్వాత 'పుష్ప 3'గా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 'సందీప్ రెడ్డి వంగ', 'ప్రశాంత్ నీల్' వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఇంకేముంది. నాకు తెలిసి కంటిన్యూగా 6 సినిమాలు 1000 కోట్లు ఈజీగా కొట్టేస్తాడు మనోడు. నాకు తెలిసి రానున్న కాలంలో పాన్ ఇండియా నంబర్ 1 హీరో బన్నీ, ప్రభాస్ ఇద్దరు అవ్వబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముందే ఉన్నాడు బన్నీ. ఎందుకు అంటే మీరు 6 సినిమాలు చూడండి. 6 సినిమాలు కూడా యాక్షన్ మూవీసే. మనకు ప్రశాంత్ నీల్ ఎలాగో యాక్షన్ మూవీసే తీస్తాడు. సందీప్ రెడ్డి వంగ కూడా యాక్షన్ మూవీసే తీస్తాడు. బట్ ఏంటంటే ప్రభాస్ ఆ లైనప్ మిస్ చేస్తున్నాడు. ఆ లైనప్ మిస్ చేయకుండా ఉంటే బావుంటుంది. అండ్ ప్రభాస్ లైనప్ కూడా అంత డేంజర్‌గానే ఉంది. 'ఫౌజీ' గానివ్వండి, 'సలార్ 2' గానివ్వండి, 'కల్కి 2' గానివ్వండి. ఏంటంటే ఓవరాల్‌గా ఇండియాని ఎళ్ళబోయేది వీళ్ళిద్దరే ఖచ్చితంగా. అండ్ బన్నీ స్ట్రాటజీ కూడా మెయింటైన్ చేస్తున్నాడు. ఏంటంటే 'పుష్ప 3'ని తొందరగా తీసుకురావాలని చెప్పి. 'పుష్ప 3'ని తొందరగా తీసుకురావాలంటే ఇది లోకేష్ కనగరాజు చాలా ఫాస్ట్‌గా సినిమా తీస్తాడు కాబట్టి అతనితోనే అవుతుంది కాబట్టి అతన్ని చూజ్ చేసుకున్నాడేమో అని చెప్పి నాకు చిన్నగా ఎక్కడో అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా ఏంటంటే రాబోయే కాలంలో మన తెలుగు ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీని పాన్ వరల్డ్‌ని ఏలేది అల్లు అర్జున్ ఇంకా ప్రభాస్ గారు మాత్రమే. మరి ఈ సినిమా వచ్చిన రోజు ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్ల వసూలు చేస్తుందో చూడాలి. సో ఫైనల్‌గా ఇదనమాట. బన్నీ ప్రాజెక్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఓవరాల్‌గా బన్నీ ప్రాజెక్ట్ ప్రెజెంట్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా 1000 కోట్ల టార్గెట్‌లో పెట్టుకొనే వస్తున్నాయి కాబట్టి మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్ని కోట్ల వసూలు చేస్తాయో చూడాలి. దాంతో పాటు బన్నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు ప్రెజెంట్ బన్నీకి సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ దేని కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు అంటే 'AA22' ఉంది, 23 ఉంది, 'పుష్ప 3' ఉంది. అలాగే 'సందీప్ రెడ్డి వంగ', 'ప్రశాంత్ నీల్' వీళ్ళందరూ లైనప్‌లో ఉన్నారు కాబట్టి ఎవరి కాంబినేషన్‌లో మీరు ఈ 'బన్నీ' సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్‌గా ఇదనమాట వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి.